హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. నవరాత్రుల్లో 3వ రోజు గాయత్రీదేవికి కొబ్బరి అన్నం మనం ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటాం కదండి. అందుకోసం ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నానండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. మరి వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. మనం దీనికోసం ఒక లేత కొబ్బరికాయ తీసుకుని ఈ విధంగా చిన్నగా ముక్కలన్నీ కట్ చేసి ఉంచుకోవాలండి. లేత కొబ్బరికాయ అయితే కనుక అడుగున బ్రౌన్ పార్ట్ అనేది ఉంటుంది కదా, అది ఉండదు. సో ఒకవేళ ముదురుకాయ అయితే కనుక ఆ బ్రౌన్ పార్ట్ని మనం రిమూవ్ చేసుకుని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మనం కొబ్బరి కూర అనేది గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే కొబ్బరి కూరం ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే కనుక కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో కొబ్బరిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. లేత కొబ్బరికాయతో కనుక కొబ్బరి అన్నం అనేది ప్రిపేర్ చేస్తే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మనం ఈ కొబ్బరి అన్నం అనేది నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే కనుక ఆయిల్ యూస్ చేయొచ్చు. సో నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని దోరగా వేయించుకోవాలి. సో పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకుని సో జీడిపప్పును కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవి రెండు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చిటపటమనేంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. సో పోపు అనేది ఎంత క్రిస్పీగా వేగితే మనం తినేటప్పుడు అంత బాగుంటుంది. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కారం కోసం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి మాత్రమే యూస్ చేస్తాం కదా, అందుకోసం నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. మీకు ఒక స్పైసీగా కావాలంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి తురుముని, అది మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. అంటే కొబ్బరిలో ఉండే తడంతా కూడా పోయి కొంచెం డ్రైగా అయిపోవాలన్నమాట. సో అలా అయిన తర్వాత మనం ముందుగానే రైస్ అనేది ఉడికించి ఉంచుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే అన్నం ఉడికించి ఉంచుకున్నానండి. ఈ అన్నం కొంచెం మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ యూస్ చేస్తున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొబ్బరి కూర, రైసు అలాగే పోపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటే కనుక మనకు కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, గాయత్రీదేవికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.